హలో అండి, జై శ్రీకృష్ణ. నేను 3 పీసెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుడుతున్నానండి. దీనికి పెద్ద పట్టీ కూడా ఉంది. అట్లానే మన పెద్ద పట్టీతో పాటుగా ఉన్న ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి 3 పీసెస్ కట్ బ్లౌజ్ కుడుతున్నాను. కొత్త వాళ్ళకి మంచిగా అర్థమయ్యేలాగా చెప్తున్నానండి. ఒకవేళ చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వివరంగా మంచి మంచి టిప్స్తో, చిన్న చిన్న టిప్సే కానీ మనకు చాలా ఉపయోగపడతాయండి. నేర్చుకునేటప్పుడు ఈ చిన్న టిప్స్ వల్లనే మనము అక్కడికి ఆగిపోతాము. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా పెట్టవచ్చు. ముందుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఇది డిజైనర్ ఫ్రంట్ నెక్ డిజైన్ చేశాను కాబట్టి ముందే నెక్ కుట్టేశాను. తర్వాత 2 పీసెస్ని జాయిన్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 2.5 ఇంచులు నేను టక్స్ లెంత్ పెట్టుకున్నాను. దానికి సమానంగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకునేసి మనము ఈ పాయింట్ నుంచి 2 ఇంచుల గ్యాప్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ పెట్టేసుకోండి. అక్కడ కొత్త వాళ్ళైతే కనుక స్టిచ్ వేసుకోండి. ఓకేనా? ఇలా ఏదైనా సరే 2 స్టిచ్చెస్ వేసుకుంటే కనుక మనకి బ్లౌజ్ మంచిగా ఆగుతుంది. ఇంకా దీనికి కప్స్ అయితే అస్సలు అవసరం లేదండి, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మనం అటువైపు ఒక టక్స్ పెట్టడం వల్ల మరింత ఫినిషింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి క్లాత్ దారపు పోగులు పోకుండా ఉండడానికి, కనిపించకుండా ఉండడానికి, నీట్ ఫినిషింగ్ కోసము నేను ముందే పెద్ద పట్టి తయారు చేసి పెట్టాను. దీన్ని వీడియో కూడా పెట్టానండి, ముందు వీడియోలో ఉంది చూడండి. ఇంకా ముందు సీదా టు సీదా పెట్టేసేయాలి. మన బ్లౌజ్ పీసు సీదా ఉండాలి. ఇంకా ఇది కూడా సీదా వైపునే కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి చూడండి, ఇట్లా సీదా వైపు నుంచి మొత్తం మడిచేసి లైనింగ్ వైపు ఏదైతే ఉందో ఇది అది 2 కలిపి ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. ఇది కొత్తగా కుట్టేటప్పుడు చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందండి. జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకోండి. నేను ఏదైతే చేస్తున్నానో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం రాసి పెట్టుకుంటే కనుక మనము ఎప్పుడైనా కుట్టినప్పుడు ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా వస్తుంది. కొత్త వాళ్ళకైతే కనుక మనము ఎప్పుడు కుట్టే వాళ్ళమైతే కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. కానీ కొత్తగా ఉన్న వాళ్ళకు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని లోపల నుంచి మొత్తం బయటికి లాగాలి. లాగితే కనుక మనకు చూడండి, ఇప్పుడు ఇంకా పోగులు పోయే అవసరం లేదు. పీకో కూడా మనకి ఓవర్లాక్ చేసే అవసరం లేకుండానే నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ రెడీ అవుతుంది. చూడండి ఇట్లా. ఓకేనా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. ఇంకా ఈ నెక్ యొక్క స్టిచ్చింగ్ కూడా నేను వీడియోలో పెడతానండి, చూడండి.